ఓం శ్రీ సాయిరామ్. పోతన భాగవతము ద్వితీయ సందంలోని పద్యాలు తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా 203 వచనం. మరియును సంసారమగ్ములై దేవసమ్ములు త్రోచియు అంతమ్మున శూనక శృగాల భక్షణంబులైన కాయంబులందు మమత్వంబు చేయక భగవదర్పణంబు చేసిన పుణ్యాత్ములు కొందరు గల ఎరిగింతురు. భగవదర్పణంబు చేసిన పుణ్యాత్ములను కొందరు గల ఎరిగింతు. వినుము, నేను నీ బ్రహ్మతత్వంబునంచెందు రాజసంబు విడిచి ఆ మహాత్ముని పాదార విందుముల భక్తినిష్ఠుండనై శరణాగత తత్వమున భజించునప్పుడు తెలియదు రాజసగుణుండునై ఉన్న వేళం తెలియంచాల. అవున శాస్త్రంబులు ప్రాపంచిక కేవల భక్తి జ్ఞాన యోగంబున సేవింతు. మరియు సనకాదులకు మీరును భగవంతుడైన రుద్రుండును దైత్యపతి అయిన ప్రహ్లాదుండును స్వయంభూ మనువును అతని పత్నియగు శతరూపయు తత్పుత్రులకు ప్రియ వ్రతోత్థాన పాదులను తత్పుత్రికలకు దేవహూత్యాదులను ప్రాచీన బర్హియు రుభువును వేన జనకుండగు అంగుండును ధ్రువుండును గడవంచాలుదురు వెండియు. భావము. ఇంతేకాదు ఇంకా కొందరు పుణ్యాత్ములు ఉన్నారు. వాళ్ళ సంగతి వివరిస్తాను విను. వాళ్ళు సంసారములో మునిగి తేలుతూ దినాలు గడిపిన చివరికి కుక్కలు నక్కలు పీక్కొని తినే ఈ శరీరాలపై మమకారం పెట్టుకోలేదు. తమ దేహాలను పూర్తిగా భగవంతునికి అర్పించారు. నేను బ్రహ్మదేవుడిని కదా అన్న గర్వంతో ఒక్కొక్కసారి రజోగుణం నన్ను ఆక్రమిస్తుంది. ఆ సందర్భంలో నేను ఆ మహాత్ముని తత్వం ఇలాంటిదని తెలుసుకోలేను. రజోగుణం వదిలి భక్తియుక్తుడనై ఆయన పాదపద్మాలను శరణాగతి భావంతో సేవించేటప్పుడు మాత్రమే ఆ భగవన్ మహిమ తెలుసుకోగలుగుతున్నాను. అందుచేతనే శాస్త్రాలపై ఆధారపడగా భక్తి జ్ఞాన యోగాలతో మాత్రమే నేను ఆ పరమాత్మను సేవిస్తాను. నేను కాదు, సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్పుజాతుడు, నీవు మొదలైన వాళ్ళు, భగవంతుడైన శివుడు, దైత్యులను పాలించే ప్రహ్లాదుడు, స్వయంభుడనే మనువు, అతని భార్య శతరూప అనే సతీమణి, వాళ్ళ కుమారులైన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, పుత్రికలైన దేవహూతి మొదలైన వారు, ప్రాచీన బర్హి అనే రాజేంద్రుడు, రుభువు అనే మహర్షి, వేణుని తండ్రి అయినటువంటి అంగుడు, వేణుని తండ్రి అయినటువంటి అంగుడు, ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడు భగవాన్ మాయను తరింపగలిగిన వారే. ఇంకా విను 204 పద్యం. గాధి గయాదులు ఇష్వాకు దిలీపమాంధాతలు భీష్మ యయాతి సగర రఘు ముసుకుందైల రంతి దేవోధవ సారస్వతోదంక భూరిషేణ శృతదేవ మారుతి శతధన్వ పిప్పల బలి విభీషణ శిబి పార్థ విదురులు అంబరీష పరాశరాలర్క దేవల సౌభరిం మిథిలేశ్వరాభిమన్యు శిషేణాదులైన మహాత్ముల మీద విలి యుద్ధేవు సాయిరామ్ అదేవు భక్తిన్ చిత్తముల నిల్పి. ఆశిషేణాదులైన మహాత్ములెలమెంత విలి అదేవు భక్తిన్ చిత్తముల నిల్పి తత్పరాయణులౌట దుర్దాంతమైన విష్ణుమాయంతరింతురు విమలమతులు విష్ణుమాయంతరింతురు విమలమతులు. గాధి గాధి అనగా విశ్వామిత్ర వంశానికి చెందినటువంటి మూల పురుషుడు. గయాసురుడు అనగా గయక్షేత్రము, ఇతని శరీరం నిర్మింపబడి అందు పితృదేవత ధరించున్నారు. ఆదులు మొదలగు వారు ఇష్వాకుడు, ఇతడు సూర్యవంశపు మహారాజు, శ్రీరాముని పూర్వీకుడు. దిలీపుడు అనగా సూర్యవంశపు రాజు, శ్రీరాముని పూర్వీకుడు, ఇతని ముని మనవడు దశరథుడు. మాంధాతలను అనగా సూర్యవంశపు చక్రవర్తి. భీష్మ
భీష్ముడు. యయాతి యయాతి ఈయన చంద్రవంశపు రాజు, ఇతని కొడుకు యదువు, అతని వంశం వాళ్ళే యాదవులు. సగర సగరుడు అనగా సూర్యవంశపు మహారాజు, ఇతని పుత్రులు తవ్వ ఏర్పడినదే సాగరము. రఘువు ఈయన సూర్యవంశపు మహారాజు, దిలీపుని పుత్రుడు. ముచుకుందుడు అనగా ఆయన మునీశ్వరుడు, కాలయవనుని మరణకారకుడు. ఐలుడు ఈయన ఇల యొక్క పుత్రుడు. రంతిదేవుడు ఈయన దానశీలి, ఇతని దానశీల మహత్యమే వలన ముంగిసకు బంగారు శరీరం వచ్చినది. ఉద్ధవుడు అనగా కృష్ణునికి తండ్రి వరుసైన వాడు. సారస్వతుడు. ఉదంకుడు ఈయన పరమ భాగవతుడు, పైల మహర్షి శిష్యుడు. ముందు చాలా కాలము తశువునిపై పగబట్టి జనమేజయుని సర్పయాగం చేయించాడు. భూరిషేణుడు శృతదేవుడు. మారుతి ఆంజనేయుడు ఈయన పరమ భాగవతుడు, భగవంతుని సేవయే కానీ తనకు కావలసింది ఏమీ కూడా లేదని ఉన్నటువంటి మొట్టమొదటి భక్తుడు. శతధన్వుడు. పిప్పలుడు విప్లవాచార్యుడు, ఓ తత్వశాస్త్రవేత్త. బలి చక్రవర్తి వామన్నకు దానమిచ్చిన మహాదానశీలి. విభీషణుడు రామునకు శరణాగతి అయిన వాడు. శిబి చక్రవర్తి అంటే కపోత రూపునికి ఇచ్చినటువంటి శరణం కొరకు తన కండల కోసి ఇచ్చినటువంటి వాడు. పార్థుడు ఇంకా పృథ కొడుకు అర్జునుడు. విదురుడు అనగా యమధర్మరాజు అవతారం, కురు పాండవుల పిన తండ్రి. అంబరీషుడు ఈయన అతిథి సత్కారములో శ్రీకృష్ణుడు సాధువతమన దుర్వాసును గెలిచిన వాడు. పరాశరుడు అనగిన వ్యాసుని తండ్రి. అలర్కుడు ఈయన దత్తాత్రేయ శిష్యుడు, యోగ విద్య ఉపదేశం పొందినటువంటి వాడు. దేవలుడు. సౌభరి మిథిలేశ్వర జనకుడు అనగా జనక మహారాజు, సీతాదేవి తండ్రి. అభిమన్యు ఇతడు అర్జునుని పుత్రుడు కాదు, ఇంకా పూర్వపురాజు. అర్జుషేణుడు ఆదులు మొదలగవారు అయినా మహాత్ములు గొప్పవారు. ఎలమెన్ వికాసముతో తవిలి మనసును లగ్నము చేసుకొని ఆ దేవుని భగవంతుని భక్తితో చిత్తములన్ మనసులలో నిలుపుకొని దాని అందే పరాయణులు లగ్నమైన వారు. అవుట చేత దుర్దాంతము దమించుటకు రానిది అయినా విష్ణువు యొక్క మాయను ధరించెదరు. నిర్మలమైన మతులు బుద్ధి కలవారు. భావము. గయుడు మొదలైన వారు, ఇక్ష్వాకుడు, దిలీపుడు, మాంధాత, భీష్ముడు, యయాతి, సగర చక్రవర్తి, రఘుమహారాజు, ముచుకుందుడు, ఐలుడు, రంతిదేవుడు, ఉద్ధవుడు, సారస్వతుడు, ఉదంకుడు, భూరిషేణుడు, వృద్ధదేవుడు, హనుమంతుడు, శతధన్వుడు, పిప్పలుడు, బలిచక్రవర్తి, విభీషణుడు, శిబి చక్రవర్తి, అర్జునుడు, విదురుడు, అంబరీషుడు, పరాశర మహర్షి, అలర్క మహారాజు, దేవలుడు, సౌభరి, జనక మహారాజు, అభిమన్యుడు, అజిషేణుడు మొదలైనటువంటి నిర్మలమతులైనటువంటి మహాత్ములందరూ అనురక్తులై భక్తితో ఆ దేవదేవుని తమ మనసులో నిలిపారు. ఆయనే గతి అని సేవించారు. అందువలనే వీలుగాని విష్ణుమాయను దాటగలవారయ్యారు. సాయిరాం. ఓం దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్న రామ ప్రచోదయాత్. సర్వం శ్రీ రామార్పణమస్తు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనే ఛానల్
మరియు లెర్న్ భగవద్గీత లైవ్ గీత అనే భగవద్గీత ఛానల్ను స్వామి నా చేత చేయించున్నారని మనవి చేస్తున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.